లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప వలన మహాదయ వలన గతించిన వారం నుంచి ఈ వారం వరకు సజీవంగా దేవుడు కాపాడి మరలా మనందరం సజీవుల లెక్కలో ఉంచబడి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి, ఆ వాక్యం ద్వారా బలపడడానికి దేవుడు ఎంతో దయ చూపించాడు. నిజంగా గొప్ప దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును అని జ్ఞాని అయిన సొలొమోను చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. మన దేవుడు సురక్షితముగా ఉంచే దేవుడు, క్షేమంగా ఉంచే దేవుడు, అంత మాత్రమే కాదు నెమ్మదిగా ఉంచే దేవుడై ఉన్నాడు అని లేఖనాల ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి సరే, ఈ సురక్షితాన్ని లేకపోతే నెమ్మదిని, ఆనందాన్ని, కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉండే ఆ మనస్తత్వం ఎలా వస్తుంది అంటే, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా ఉంటాడు. ఉపదేశం అంటే బోధ. ఈ రోజున బోధ వినాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞాని అయిన సొలొమోనే దేవుని బోధ వింటే మనం క్షేమంగా ఉంటాం, దేవుని బోధ వింటే మనకు నెమ్మదిగా ఉంటామని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున చాలాసార్లు బోధ వినడానికి మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రుల ఉపదేశం కానివ్వండి, లేదా పెద్దల ఉపదేశం కానివ్వండి, బోధకుల ఉపదేశం కానివ్వండి, చాలాసార్లు అస్తమాను బోధ చేస్తున్నారు, అస్తమాను చెబుతున్నారని చాలామంది విసుక్కుంటూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. కానీ ఈ రోజున మనం క్షేమంగా ఉండాలి, మన భవిష్యత్తు బాగోవాలి, మంచిగా దీవించబడాలి అంటే మనం తప్పకుండా దేవుడిచ్చే ఉపదేశాలు మనం వినాలి. అలాగే పెద్దలు ఇచ్చే ఉపదేశాలు వినాలి. ఏమంటే ఉపదేశాలు వింటూ ఉంటే ఉపదేశం మనకు ఎలా ఉంటుందంటే, 6వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు చూడండి ఒక్కసారి. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు అని జ్ఞాని అయిన సొలొమోను చెబుతూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను దేవుని ఉపదేశాల కోసం ఎక్కువగా రాశాడు. ఎందుకంటే ఉపదేశాలు వింటే జ్ఞానం వస్తుంది, ఉపదేశాలు వింటే భవిష్యత్తు బాగుంటుంది, ఉపదేశాలు వింటే వాటి చొప్పున చేస్తే తప్పకుండా ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉంటుందంట. అంటే భవిష్యత్ అంతా గాఢాంధకారంగా ఉన్నా మనం విన్న ఉపదేశాలు ఉంటాయి కదా, ఆ ఉపదేశాలు మనకి దారి చూపిస్తూ చక్కగా నడిపిస్తూ ఉంటాయి. అందుకని తప్పకుండా ఉపదేశకుల మాట మనం వినాలి. ఏమంటే సంఘంలో దైవజనుడు మాట, అలాగే ఇంట్లో తల్లిదండ్రుల మాటలు మనం వింటూ ఉంటే తప్పకుండా మంచి భవిష్యత్తు దేవుడు మనకి ఇస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 20-21 చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనము, నీ తల్లి ఉపదేశమును త్రోసి వేయకము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశాన్ని మర్చిపోకు, అలాగే నీ తల్లి ఉపదేశాన్ని, నీ తండ్రి ఆజ్ఞ, తండ్రులు సాధారణంగా అలా చేయి ఇలా చేయి అని చెప్తూ ఉంటారు కదా. ఈ రోజున ఏ తండ్రి యొక్క సంరక్షణలో మనం ఉన్నామో ఆ తండ్రి ఆజ్ఞలు మనం జాగ్రత్తగా వింటే, అది కుటుంబ సంబంధమైన తండ్రి అయినా, అది మన పరలోకపు తండ్రి అయినా, ఆ తండ్రి యొక్క ఆజ్ఞలు మనం వింటూ ఉంటే నీ తల్లి ఉపదేశమును నువ్వు మర్చిపోవద్దు. తల్లిలు చక్కగా ఉపదేశాలు ఇస్తూ ఉంటాను, నాన్న అలా చేయొద్దురా, ఇలా వెళ్ళొద్దు, ఈ డ్రెస్ ఇలా ఉండాలి, లేకపోతే మనం పద్ధతిగా ఉండాలి, ఇలా చెబుతూ ఉంటే వాటిని నువ్వు మర్చిపోవద్దు, వాటిని గైకొనుము అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలాసార్లు మన జీవితంలో బాధలు, వేదనలు అనుభవించడానికి, అవమానాన్ని పొందడానికి కారణం ఏంటి అంటే, చాలాసార్లు ఉపదేశాలు జాగ్రత్తగా వినకపోవడమే, ఆ చొప్పున చేయకపోవడమే. అదే సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. తుదకు నీ మాంసమును శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని,
నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు అని ఒక యవ్వనస్తుడు బాధపడుతూ ఉన్నాడు. అయ్యో, నేను ఎందుకు ఉపదేశకుల మాట వినలేదు, ఇప్పటికేమో నా కష్టార్జితం అంతా అన్యుల ఇంటికి వెళ్ళిపోతుంది, నేను నా మాంసమంతా నా శరీరం అంతా క్షీణించిపోతుంది అంటే రకరకాల రోగాలతో ఆ యవ్వనస్తుడు బాధపడుతూ ఉన్నాడనమాట. అన్నిటికీ కారణం ఏంటి అంటే అతను చెబుతూ ఉన్నాడు, నేను ఆహారం తీసుకోకపోవడం లేకపోతే నేను సరిగ్గా ఉండకపోవడం కాదు, కానీ అయ్యో ఉపదేశకుల మాట నేను ఎట్లు త్రోసివేసి తిని, నా తల్లిదండ్రుల మాట, బోధకుల మాట, అలాగే దైవజనుడు మాట నేను త్రోసివేశాను. నాకంతా తెలుసులే అనే ధోరణితో నేను జీవించాను. అయ్యో నేను త్రోసివేశానే, నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను. ఈరోజున చాలామంది గద్దింపులు తీసుకోవడానికి చాలామంది ఇష్టపడట్లేదు. నాకు అందరూ చెప్పేవాళ్ళైనా, నాకు వాళ్ళు అలా చెప్పాలా, వీళ్ళు ఎలా చెప్పాలా, నాకు ఆ మాత్రం తెలియదా అని చాలామంది పెద్దల మాట మనం వినలేకపోతూ ఉన్నాం. అందుకనే సామెత కూడా ఉంది కదా, పెద్దల మాట చద్ది మూట. ఏమంటే చద్దన్నం తింటే, పెరుగన్నం తింటే ఎలాగైతే కడుపులో చల్లగా ఉండి ఒకవేళ మధ్యాహ్నం భోజనం చేయకపోయినా లేట్ అయినా సరే ఆరోగ్యంగా ఉండగలం, మంచిగా నెమ్మదిగా ఉండగలం. అందుకనే పెద్దల మాట వినాలి. ఏమంటే అతని హృదయం అంట గద్దింపును త్రోసివేసింది. ఈ రోజున చాలామందికి గద్దింపు మాటలంటే ఇష్టం ఉండట్లేదు. నన్ను గద్దించొద్దు అని ముందే చెప్పేస్తూ ఉన్నారు. ఈరోజున దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు. ఉపదేశాన్ని అంగీకరించేవాడు మాత్రమే సురక్షితంగా ఉంటాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉంటాడు. చూడండి, నా బోధకుల మాట నేను త్రోసివేశాను, వినకపోతిని. 13వ వచనం, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నా ఉపదేశకులు చెప్తూ ఉంటే నేను చెవి అక్కడే ఉన్నాను, కానీ వీళ్ళకి అస్మాను భయం పనుందిలే, అలాగ చెబుతూనే ఉంటారు, పనేమీ లేదు అని అనుకున్నాడట ఈ యవ్వనస్తుడు. అందుకనే చాలా అంటున్నాడు, తొదుకు నా మాంసము క్షీణించిపోయింది, నా శరీరం క్షీణించిపోయింది, నా కష్టార్జితం అంతా కూడా వేరే ఇల్లు చేరిపోతుంది. అంటే నేను ఉపదేశకుల మాట వినకపోవడం వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది. అందుకనే నాకు క్షేమం లేదు, నెమ్మది లేదు అని వాపోతూ ఉన్నాడు ఈ యవ్వనస్తుడు. ఈ రోజున విశ్వాసులారా, మనం కూడా ప్రతిరోజు దేవుడు మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. దేవుని బోధ, దేవుని ఉపదేశాలు చక్కగా మనం వింటూ ఉంటే, ఆ పరమ తండ్రి చెప్పే మాటలు మనం వింటూ ఉంటే, మన తల్లిదండ్రులు చెప్పే మాటలు మనం వింటూ ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితాల్లో ఆజ్ఞ దీపంగా ఉంటుందంట, ఉపదేశం వెలుగుగా ఉంటుంది. ఇందాక మనం చదివాం కదా, ఆజ్ఞ దీపం అంటే దీపం లేకపోతే మనం ముందుకు నడవలేం కదా. ఏమంటే వెలుగు లేకపోతే ఆ చీకట్లో ఎక్కడికి వెళతామో, భవిష్యత్ అంతా అంధకారంగా ఉంటుంది కదా. ఈ రోజున దేవుడు మనకు అదే చెబుతూ ఉన్నాడు, ఆజ్ఞలు పాటించండి. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు 2 అయితే ఆ ఆజ్ఞలు 10 ఆజ్ఞల సారము 2 ఆజ్ఞలలోకి వస్తే, నీ దేవుడైన యెహోవాను ప్రేమించయ్యా, పూర్ణ వివేకంతో ఆయన్ని సేవించు, అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని 2 ఆజ్ఞలు మనకిస్తే చాలాసార్లు ఆజ్ఞలు మనం పాటించలేకపోతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు అదే కోరుకుంటూ ఉన్నాడు. మనం క్షేమంగా ఉండాలి అంటే ఆయన సురక్షితంగా ఉంచే దేవుడు, కాపాడే దేవుడు, కీడు రాకుండా తప్పించే దేవుడు. కానీ మన జీవితాల్లో తప్పకుండా దేవుని ఉపదేశాలు మనం వినాలి. అలా వింటేనే మన క్షేమం వస్తుంది. ఆదికాండము 7వ అధ్యాయము 22వ వచనం మనం చదివితే అక్కడ కూడా నోవహు అనే వ్యక్తిని మనం చూస్తాము. నోవహు నిందారహితుడిగా ఉన్నాడు. ఆ తరము వారందరిలో కూడా నీతిపరుడుగా ఉన్నాడు. అలాంటి నోవహుని దేవుడు జలప్రళయం నుంచి తప్పించాడు. ఏమంటే ఆ తరము వారందరూ కూడా నశించిపోయారు, పిల్ల పాపలతో కూడా నశించిపోయారు. కానీ నోవహు కుటుంబం మాత్రమే ఆ జలప్రళయంలో నశించిపోకుండా వారు మాత్రమే రక్షించబడ్డారు, సురక్షితంగా ఉన్నారు. కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉన్నారు. నోవహు అంటే అర్థము నెమ్మదే కదా. మరి అంత నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే 7వ అధ్యాయం, ఆదికాండము 7వ అధ్యాయము 6వ అధ్యాయము 22వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు ఒకసారి చూడండి, క్షమించండి, 6వ అధ్యాయము 22వ వచనం చదువుతూ ఉన్నాను. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము
యావత్తు చేసెను. ఏమంటే నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాను. ఏమంటే భూమి మీద తమ మార్గాలని అందరూ చెరిపేసుకుంటుంటే ఎవ్వరూ మాట వినకుండా నోవహు దినాలలో పెండ్లికి ఇవ్వబడుతూ ఉన్నారు, పెండ్లి చేసుకుంటూ ఉన్నారు, పెండ్లికి ఇవ్వబడుతూ ఉన్నారు, తింటున్నారు, తాగుతూ ఉన్నారు, ఎంతసేపు కొంటున్నారు, అమ్ముతూ ఉన్నారు. అండ్ ప్రజలందరూ దీనిలో బిజీ అయిపోతే నోవహు, అతని 3 కుమారులు, అతని 3 కోడళ్ళు, అతని భార్య మాత్రం దేవుని ఉపదేశాలు వినడానికి చెవి ఎగ్గడం. ఏమండి, అందరూ వింటూ ఉంటే మనకు వినాలనిపిస్తుంది, అందరూ తింటూ ఉంటే మనకి తినాలనిపిస్తుంది. కానీ నోవహు చూసారా, వాళ్ళు తింటూ ఉంటే నేను కూడా తినేద్దాం, లేకపోతే వాళ్ళు అలా ఉంటున్నారు కదా నేను కూడా అలా, లేకపోతే దాన్ని చులకనగా చూస్తారు, తక్కువగా చూస్తారు అని ఆలోచించలేదు. కానీ అతను ఏంటి అంటే నోవహు అనుకున్నాడు, నేను సురక్షితంగా, నా కుటుంబం సురక్షితంగా ఉండాలంటే దేవుడు ఎలా చెప్పాడో ఓడ చేసుకోమని చెప్పాడు, ఓడ చేద్దాం. అప్పటికి ఇంకా భూమి మీద వర్షమే లేదు, వర్షం అంటే వాళ్ళకి తెలీదు. కానీ దేవుడేమో జలప్రళయం అంటున్నాడు, ఎక్కడి నుంచి వస్తుంది, చూడని సంగతులను గూర్చి విశ్వాసం ఉంచమంటున్నాడు. ఎలాగా అనుకొని అతను చాలా ఒకవేళ మనసులో ఫ్రస్ట్రేట్ అయ్యి ఉండొచ్చు, మనసులో ఒత్తిడికి గురయ్యి ఉండొచ్చు. ఎందుకంటే ఎప్పుడు వర్షం చూడలేదు, ఎప్పుడు జలప్రళయం చూడలేదు. కానీ దేవుడు ఓడను చేయమంటున్నాడు, ఓడ ఎలా చేయాలో కూడా తనకి తెలియదు. కానీ దేవుడు ఏం చెప్పాడో, ఏ కొలతలు చెప్పాడో ఆ కొలతలతో అన్నీ చేసుకున్నాడు చక్కగా. ఏమంటే జలప్రళయంలో అందరూ నశించిపోయారు, అందరూ హాహాకారాలు పెట్టారు, తలుపు తీయమన్నారు. కానీ లోపల దేవుడు నోవహును, అతని కుటుంబాన్ని బంధించి వేశాను అని దేవుడే బంధించేశాడంట. ఆ జలప్రళయం నుంచి దేవుడు తప్పించి సురక్షితంగా ఉంచాడు. వాడు కీడు వచ్చునన్న భయం లేక నెమ్మదిగా ఉన్నాడని లేఖనం తెలియజేస్తుంది. నా ఉపదేశమును అంగీకరించువాడు, దేవుని ఉపదేశాలు అంగీకరించేవాడు, దేవుని ఉపదేశాలు వినేవాడు, ఏమంటే చెవి యొగ్గేవారు తప్పకుండా సురక్షితంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అదే ఆదికాండం 8వ అధ్యాయము 1వ వచనం కూడా మనం చూడగలిగితే అక్కడ రాయబడిన మాట, దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూసారా, దేవుడు నోవహును ఓడలో బంధించడమే కాదు కానీ ఏమంటే నీళ్ళన్నీ తగ్గిపోయేలాగా చేసి దేవుడు నోవహుని, అతని కుటుంబాన్ని, అతనితో ఓడలో ఉన్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాడంట. ఏమంటే ఒక్కళ్ళు విశ్వాసం ఉంచితే, ఏమంటే నేను అనుకుంటాను 3 కోడళ్ళు, 3 కుమారులు యవనస్తులు కదా, మరి వీళ్ళు కూడా దేవుని మాట విన్నారా, తండ్రి మాట విన్నారా, తల్లి మాట విన్నారా, ఉపదేశం విన్నారా అంటే ఏమంటే వీళ్ళు యవనస్తులైన తండ్రి మీద తిరగబడకుండా తండ్రికి సహాయం చేస్తూ తండ్రి ఏదైతే చెప్పాడో అవన్నీ చేయడానికి మొత్తము నోవహు కుటుంబం అంతా పూనుకుంది. భార్య, పిల్లలు, ఏమంటే కోడళ్ళు అందరూ కలిసి ఓడ చేయటంలో తండ్రికి సహకరించారు. అందుకనే విశ్వాసుల జాబితాలో నోవహు పేరు మనం చూస్తాం. విశ్వాసంతో ఓడను చేశాడంట. హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా. ఆ ఒక్క మాట చదువుకుని మనం ముగిద్దాం. 11వ అధ్యాయంలో మనం చూడగలిగితే 11వ అధ్యాయము అక్కడ రాయబడిన మాట ఏంటండి, 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైపోయాడు అని హెబ్రీ గ్రంథకర్త చెప్తూ ఉన్నాడు. అతడు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరిక పొందిన వాడే, దేవుని పట్ల భయము భక్తి కలిగిన వాడే, దేవుడు ఎలా చేశాడో ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తూ చేశాడంట. అందులో ఒకటి కలపలేదు, ఒకటి తీయలేదు. దేవుడు ఏం చెప్పాడో అలా చేయడానికి శాయశక్తులా తన కుటుంబం అంతా ప్రయత్నించింది. అందుకనే కుటుంబం అంతా ప్రభువులోకి వచ్చినట్టుగా, రక్షణ పొందినట్లుగా, ఏమంటే సురక్షితంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అదే చెప్తూ ఉన్నాడు, దేవుని ఉపదేశాన్ని అంగీకరించేవాడు క్షేమంగా ఉంటారు. పెద్దల మాటలు వినేవాళ్ళు, వాళ్ళ భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుంది, అందులో అనుమానము లేదు.
లేదు. తల్లిదండ్రుల మాట వినాలి, బోధకుల మాట వినాలి. ఏమండి ఇవన్నీ వింటూ ఉంటే మన భవిష్యత్తు చక్కగా ఉంటుంది, సురక్షితంగా ఉంటాం. కీడు వచ్చిన భయం లేక నెమ్మదిగా ఉంటాం. మన దేవుడు ఎప్పుడు సురక్షితంగా ఉంచడానికి ఇష్టపడేవాడు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు నాయన. మమ్మల్ని క్షేమంగా ఉంచాలని, మాకు నెమ్మది కలిగించాలని, సురక్షితంగా మా కుటుంబాలను కాపాడాలని ఎప్పుడో నువ్వు ఆలోచించిన ఆయన మా కోసం మీరు రాసిన ఈ ఉపదేశాలన్నీ అంగీకరించడానికి మాకందరికీ సహాయం చేయము. ఆజ్ఞ దీపంగా ఉంటుంది, ఉపదేశము వెలుగుగా ఉంటుందని చెప్పావు కదా దేవా. అంతా అయిపోయిన తర్వాత బాధపడడం కంటే ముందుగానే బోధకుల మాట, దైవజనుల మాట నాయన నీ మాట మాకు వినడం మాకు నేర్పించుము తండ్రి. నీ ఉపదేశాలు అంగీకరించడం, చెవియొక్కడం మాకు నేర్పించు. నోవహు ఎలాగైతే తన చూడని సంగతులను గూర్చి ఆ రోజుల్లో నీవు ఉపదేశిస్తూ ఉంటే చక్కగా హెచ్చరిక పొందినవాడే, గద్దింపును తీసుకున్నవాడే చక్కగా నాయన తన కుటుంబాన్ని రక్షించుకున్నాడో, ఈ రోజున మేము కూడా అలాగ ఉండడానికి, ఉపదేశాలు అంగీకరించి మా కుటుంబాలను క్షేమంగా ఉంచుకోవడానికి మాకందరికీ సహాయం చేయము. నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈరోజు నాయన ప్రయాణాలలో, పనులలో ఎంతమంది బయటకు వెళుతూ ఉన్నారో దేవా, వారి రాకపోకల్లో తోడుగా ఉండి క్షేమము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పనులలో సఫలత మీరు దయచేయము. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి సహాయం చేయము. అంత మాత్రమే కాదు, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ కృపకు అప్పగించుకుంటూ దీవించి ఆశీర్వదించుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెను చెప్పారు కదా, చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. మరి ఈ వాక్యం, ఈ ఉపదేశాలన్నీ కూడా మన జీవితంలో ఒక వెలుగును ప్రసరించునుగాక. తప్పకుండా ఉపదేశాన్ని అంగీకరించాలి, ఆ చొప్పున చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ పెట్టండి. తద్వారా మేము కూడా ఎంకరేజ్ చేయబడతాం. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగా. ఆమేన్.